అమిగోస్ ఐఏఎస్. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాస్ట్ 1 ఇయర్‌లో హెల్త్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఫస్ట్, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం అనేది అందరికీ బాగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు దేశ అభివృద్ధికి చాలా చేయగలుగుతారు. మరియు వాళ్ళ కుటుంబంతో సుఖ సంతోషాలతో జీవించగలరు. అందుకని ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మీద చాలా ఫోకస్ చేసి చాలా కొత్త కొత్త ఇన్నోవేటివ్ స్కీమ్స్తో ప్రజలకి సరైన ఆరోగ్యము ప్రసాదించడానికి తన వంతు కృషి తను చేస్తుంది. సో అందులో భాగంగా ఈ 2023లో కొన్ని కొత్త స్కీమ్స్ లాంచ్ చేయడం జరిగింది. సో అందులో మనము ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ అనేది మనం చూద్దాము. అది ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. సో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్, డాక్టర్స్ని ప్రతి కుటుంబం దగ్గరికి తీసుకెళ్ళాలి, ఆరోగ్యం అనేది ప్రతి వ్యక్తికి ఇంటికి చేరాలి అనే ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసింది. అది ఎక్కడ లాంచ్ చేసింది? సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లు అడిగేది. సో అది 2023లో లాంచ్ అయింది కాబట్టి అది ఎక్కడ లాంచ్ చేశారు ఈ స్కీమ్ అనేది అడిగే అవకాశం ఉంది. సో అది లింగంగుంట్ల ఇన్ పల్నాడు డిస్ట్రిక్ట్. సో లింగంగుంట్ల, పల్నాడు డిస్ట్రిక్ట్లో లింగంగుంట్ల అనే చోట ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ స్కీమ్లో ఉన్న ముఖ్యమైన ఫీచర్స్ ఏంటి అనేది మనం చూస్తే, ఈ స్కీమ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్కీమ్ కింద ప్రతి మండల్లోనూ 2 పిహెచ్సిస్, సో 2 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రతి మండల్లో 2 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అనేది ఉంటుంది. మరియు ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్కి 2 డాక్టర్స్. సో ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్కి 2 డాక్టర్స్ అనేది ఉంటారు. సో ప్రతి మండలికి మొత్తం వచ్చరికి 4 డాక్టర్స్ అవుతారు. సో అందులో ప్రతి పిహెచ్సిలో ఉన్న 2 డాక్టర్లో ఒక డాక్టర్ ఏమో పిహెచ్సి దగ్గర ఉంటారు, అంటే పబ్లిక్ హెల్త్ సెంటర్ ఏదైతే హాస్పిటల్ ఉందో అక్కడే ఉంటారు. ఇంకొక డాక్టర్ మరి ఎక్కడికి వెళ్తారు? ఇంకొక డాక్టర్ మొబైల్ మెడికల్ యూనిట్స్, అంటే అంబులెన్స్ లాంటివి మొబైల్ మెడికల్ యూనిట్స్, దాని యొక్క నెంబర్ 104. సో ఈ వ్యాన్లో వాళ్ళు ఇంటింటికి ఊరగా వెళ్ళి హెల్త్ అనేది చెకప్ చేసి వాళ్ళకంటూ సరైన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తారు. సో అది దీని కింద పిల్లల ఆరోగ్యం పరిశీలన, రక్తహీనత నివారణ, అంగన్వాడీ పాఠశాల సందర్శన, జనరల్ ఓపీ, గర్భవంతుల ఆరోగ్య సురక్ష, ఇటువంటి అన్ని ప్రోగ్రామ్స్ అనేది ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ కింద ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇది ఫస్ట్ స్కీమ్. సెకండ్, ఇంకోటి ఇనిషియేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంది, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్. సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్, ప్రతి ఊరులోనూ ఒక ఆరోగ్యంకి సంబంధించిన ఒక క్లినిక్ అనేది ఒకటి పెడతారు. అక్కడ డాక్టర్స్ ఉండి సరైన ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. సో ఈ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ ఎవ్రీ 2000 పాపులేషన్, సో ప్రతి 2000 జనాభాకి ఒక వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఈ క్లినిక్లో ఎవరుంటారు? ఒక ఏఎన్ఎం వర్కర్స్ మరియు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్. వీళ్ళు ఈ విలేజ్ క్లినిక్స్లో ఉండి సరైన ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. సో వీళ్ళు ఇంకేమేం చేస్తారు? వీళ్ళు ఆఫర్ 105 సార్ట్ ఆఫ్ మెడికేషన్స్, అంటే మందులు ఇవ్వడం. ఇన్ అడిషన్ టు 14 టైప్స్ ఆఫ్ మెడికల్ టెస్ట్. సో ఒక 14 రకాలైన మెడికల్ టెస్ట్ లైక్ బీపీ టెస్ట్, షుగర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, ఇటువంటి అనేది చేస్తారనమాట. సో మరియు ఈ మొబైల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అంబులెన్స్వి, ఇది ప్రతి విలేజ్ క్లినిక్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటాయి. సో దీని కింద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక టార్గెట్ ఏంటి? 10,032 విలేజ్ క్లినిక్స్, 10,032 విలేజ్ క్లినిక్స్ని ప్రతి విలేజ్లో పెట్టడం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ ప్రతి 2000 జనాభాకు ఒకటి, అందులో ఏఎన్ఎం మరియు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు మరియు మెడికల్ టెస్ట్ కూడా చేస్తారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క టార్గెట్ 10,032 వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం. సో నెక్స్ట్, సో ఇప్పుడు వరకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ కింద చాలా ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యమైన ఇనిషియేటివ్స్ ఏమున్నాయని చూస్తే, ఒక చార్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి. సో ఒకటి, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. సో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అంటే హెల్త్ ఇన్సూరెన్స్. ప్రతి ఒక్కరు టెర్షరీ హెల్త్ కేర్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్లో తీసుకోవడానికి, పెద్ద పెద్ద ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో తీసుకోవడానికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనేది లాంచ్ చేశారు. సో ఇది ఇంతకుముందు కేవలం మ్యాక్సిమం లిమిట్ పర్ ఫ్యామిలీ 5 lakhs ఉండేది. సో మ్యాక్సిమం లిమిట్ పర్ ఫ్యామిలీ 5 lakhs ఉంటే ఇప్పుడు దీన్ని
25 lakhs చేయడం జరిగింది. అంటే ప్రతి ఫ్యామిలీ 25 లక్షల వాల్యూ హెల్త్ ట్రీట్మెంట్ అనేది ప్రైవేట్ హాస్పిటల్స్లో తీసుకోవచ్చు. సో దీన్ని రీసెంట్గా ఎక్స్టెండ్ చేయడం జరిగింది 25 lakhs. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. ఈ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద సో ఎవరైనా హాస్పిటల్ చేరి డిశ్చార్జ్ అయినాక వాళ్ళకి ప్రతిరోజు 225 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం పర్ మంత్ 5,000 వరకు. సో మ్యాక్సిమం ఒక నెలకి 5,000 రూపాయలు, పర్ రోజు 225 రూపాయలు. డిశ్చార్జ్ అయినాక వాళ్ళ మెడికల్ ఖర్చులకు కానీ లేకపోతే రోజువారీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం కానీ వాటి కోసం ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ 104 అంబులెన్సెస్ అనేది మరియు 108 అంబులెన్సెస్ అనేది తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ వైఎస్ఆర్ కంటి వెలుగు. సో ఉచిత కంటి వైద్య సేవలు. సో చాలామందికి కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్, సైట్ పెరిగిపోవడము, గ్లూకోమా లాంటి డిసీజెస్ ఉన్నాయి. వాళ్ళందరికి పరీక్షలు చేసి వాళ్ళ దగ్గర మెడిసిన్స్ కానీ ఎవరికైతే ఆపరేషన్స్ చేయాలో వాళ్ళకి చేస్తారు. ఆ స్కీమ్ పేరు వైఎస్ఆర్ కంటి వెలుగు. సో అదేవిధంగా ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటుందో లైక్ డయాలసిస్, కిడ్నీ డిసీజెస్ అటువంటి వాళ్ళకి 3,000 నుంచి 10,000 రూపాయల వరకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కాకుండా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ మనం ఇప్పుడే చూసాము. మరియు కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్. కోవిడ్ వల్ల ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోతారో అటువంటి అనాథ పిల్లల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ కడుతుంది. ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్ నుంచి వచ్చే వడ్డీని యూజ్ చేసుకొని పిల్లలకి ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరియు ఎప్పుడైతే ఆ పిల్లలు 25 సంవత్సరాలు దాటుతారో వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేయడం జరుగుతుంది. ఎంతైతే 10 లక్షలు మరియు వడ్డీ ఎక్స్ట్రా వస్తుందో ఆ వడ్డీ తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది. సో ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన తీసుకున్న ఇంపార్టెంట్ స్కీమ్స్. సో ఇది కాకుండా రీసెంట్గా జగనన్న ఆరోగ్య సురక్ష. సో రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగనన్న ఆరోగ్య సురక్ష అనే స్కీమ్ లాంచ్ చేసింది. దీని కింద ప్రతి విలేజ్లోనూ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజల యొక్క కంప్లీట్ ఆరోగ్యం హెల్త్ ప్రొఫైల్ మొత్తం తీసుకుంటూ ఉంటారు. ఎవరైనా ఏదైనా డిసీజ్తో ఇంపాక్ట్ అయితే వాళ్ళకి దానికి తగ్గట్టు హయ్యర్ హాస్పిటల్స్లో రికమెండ్ చేసి వాళ్ళకి ఆపరేషన్స్ ట్రీట్మెంట్ అనేది చేస్తారు. సో దీనివల్ల ఆరోగ్యం అనేది ప్రజల చెంతకి ప్రతి ఇంటికి చేరుతుంది. సో దాని స్కీమ్ పేరు జగనన్న ఆరోగ్య సురక్ష. సో ఇందులో 5 దశలు 5 phases అనేది ఉంటుంది. ఒకటి గృహ సందర్శన. సో వాలంటీర్లు వాళ్ళు ఇంటింటికి వెళ్తారు. నెక్స్ట్ వాళ్ళకి ఉచిత వైద్య పరీక్షలు అనేది జరుగుతుంది. వాళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ ఉచితంగా చేయడం జరుగుతుంది. మళ్ళీ ఆ తరువాత ఇంకోసారి వాలంటీర్లు ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్ళి సందర్శిస్తారు. మరియు వాళ్ళకి హెల్త్ క్యాంప్ ఎక్కడ పెడతారో చెప్పి వాళ్ళని అక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది. సో ఇప్పుడు జగనన్న ఆరోగ్య సురక్షా శిబిరం అలాగా హెల్త్ క్యాంప్స్ పెడతారు కదా, వాళ్ళు ఆరోగ్య శిబిరంకి వచ్చి మరీ కావాల్సిన చెకప్స్ చేయించుకొని వాళ్ళకి కావాల్సిన మందులు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ నిరంతరం పర్యవేక్షణ. ఎవరైతే ఏదైనా షుగర్ కానీ బీపీ కానీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ కంటిన్యూస్ మానిటరింగ్ అనేది అంగన్వాడీ వర్కర్స్ మరియు వాలంటీర్స్ ద్వారా కంటిన్యూస్ మానిటరింగ్ అనేది చేస్తాము. దీనివల్ల ఎండ్ టు ఎండ్ కంప్లీట్ హెల్త్ టెస్ట్ కానీ చెకప్స్ కానీ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఇంకో వెరీ అద్భుతమైన స్కీము ఆంధ్రప్రదేశ్లో ఒక హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం, దీర్ఘకాలిక ప్రాబ్లం ఎన్నో సంవత్సరాల నుంచి వేధిస్తుంది. అది మన శ్రీకాకుళంలో ఉన్న ఉద్దానం సంబంధించిన కిడ్నీ బాధితుల ప్రాబ్లం. సో వాళ్ళు దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలతో ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే వాటర్ పొల్యూషన్. వాళ్ళు ఏదైతే వాటర్ తాగుతున్నారో అందులో ఇనార్గానిక్ మినరల్స్ ఎక్కువ అయిపోవడం వల్ల వాళ్ళకి కిడ్నీ సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఆ కిడ్నీ సమస్యను సమూలంగా నిర్మూలన చేయాలి. ప్రజలకి అక్కడున్న ప్రజలకి ఇంకా మరీ భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లం రాకూడదు అనే ఒక ఉద్దేశంతో ఒక కొత్త స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ సుజల ధార. సో ఇక్కడ వాళ్ళకున్న ఫస్ట్ ప్రాబ్లం వాళ్ళ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. సో వాళ్ళకు ప్యూర్ వాటర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో హిరమండలం రిజర్వాయర్ నుంచి
హిరమండలం రిజర్వాయర్ నుంచి 1.12 టీఎంసీ ఆఫ్ వాటర్ని, సో 1.12 టీఎంసీ ఆఫ్ వాటర్ని ప్యూరిఫై చేసి అక్కడ ఉన్న అన్ని విలేజెస్కి 807 విలేజెస్కి ఈ డ్రింకింగ్ వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ హిరమండలం రిజర్వాయర్ ఎక్కడుంది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎగ్జామ్లో అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో ఇది వంశధార నది. సో ఈ వంశధార నది మీద గొట్టా బ్యారేజ్ అని ఒక బ్యారేజ్ ఉంటుంది. సో ఈ బ్యారేజ్ నుంచి వాటరు, దీని ఒక కెపాసిటీ చాలా తక్కువ, వాటర్ అందరికి ఇవ్వలేము అనేసి వంశధార మీద ఇంతకుముందున్న గవర్నమెంట్స్ ఈ నిరాడి అనే ప్రదేశంలో ఒక కొత్త బ్యారేజ్ కట్టాలని ప్రయత్నించారు. కానీ దీనికి ఒడిశా గవర్నమెంట్ కంప్లీట్గా అప్రూవల్ ఇవ్వలేదు. లేదు, ఇది కడితే మా స్థలం, మా రాష్ట్రంలో ఉన్న గ్రామాలు మునిగిపోతాయి, మేము క్లియరెన్స్ ఇవ్వన్నారు. సరే, ఇంకా ప్రాజెక్ట్ లేట్ అయిపోతుంది, ఏ విధంగా కట్టాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బొడ్డుపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్ట్ అని లాంచ్ చేసి ఈ పేరు కింద వాళ్ళు ఒక హిరమండలం అనే ఒక రిజర్వాయర్ కట్టడం జరిగింది. సో దీని యొక్క కెపాసిటీ 19 టీఎంసీ. సో ఒక హిరమండలం అనే వంశధార నది నుంచి ఒక కాట్రగడ్డ సో ఈ కాట్రగడ్డ సైడ్వేర్ మనం ఎలా డ్యామ్ కట్టలేకపోతున్నాం అని చెప్పి మన వాళ్ళే కెనల్ తవ్వి ఈ కెనల్ ద్వారా వంశధార నది గుండా వెళ్ళే నీళ్ళ నుంచి సైడ్కి తీసి ఈ హిరమండలం అనే ఒక రిజర్వాయర్లో స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ హిరమండలం నుంచి వాటర్ అనేది ఉద్దానం రీజియన్కి ఇవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ దీనికి కంటిన్యూయేషన్గా శ్రీకాకుళంలో ఉన్న అన్ని ప్రదేశాలకి వాటర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో సో వంశధార నాగవల్లిని కూడా కనెక్ట్ చేయాలని ఈ హిరమండలం వంశధార నుంచి హిరమండలం వరకు వాటర్ తీసుకెళ్ళి హిరమండలం నుంచి నారాయణపూర్కి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి శ్రీకాకుళం అన్ని ప్రదేశాల్లోకి, విజయనగరం కూడా కొన్ని పొలాలకి మనం వాటర్ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని వంశధార నాగవల్లి కనెక్టింగ్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. సో ఇప్పుడు ఈ హిరమండలం నుంచి వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్, మరి ఇప్పుడు ఆల్రెడీ కిడ్నీ ఎఫెక్ట్ అయిన ప్రజలు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది కూడా చాలా అవసరం. సో అందుకని ఆ ఉద్దేశంతో ఒక హాస్పిటల్, వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అట్ పలాస ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది పెడుతున్నారు. సో దీని నుంచి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డయాలసిస్ ట్రీట్మెంట్ అనేది పొందగలుగుతారు. సో నెక్స్ట్ వీళ్ళకి సో మరి ఇప్పుడు ఎందుకు వస్తుంది డిసీజు, మరి దీన్ని ఎరకట్టడం ఎట్లా అనేదానికి ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, దీని కొలాబరేషన్తో దీంతో కొలాబరేట్ అయ్యి ఈ కిడ్నీకి సంబంధించిన రీసెర్చ్ అనేది చేయడం మొదలు పెడతారు. సో ఈ రీసెర్చ్ సెంటర్లో ఐసీఎంఆర్తో కలిసి మన దీనికి సంబంధించిన ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ సంబంధించిన రీసెర్చ్ అనేది చేస్తారు. సో గవర్నమెంట్ మొత్తం డ్రింకింగ్ వాటర్ ఇవ్వడము, ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం, మరియు భవిష్యత్తులో ఇటువంటి రాకుండా ఉండడానికి రీసెర్చ్ అనేది అసలు ఎందుకు వస్తుంది అని తెలుసుకోవడానికి రీసెర్చ్ చేయడం కూడా జరుగుతుంది. సో దీనికి వాటర్ ఇచ్చేది ఈ హిరమండలం రిజర్వాయర్. ఇది బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ఫేజ్ 2 అనే ప్రాజెక్ట్లో ఇది కట్టడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకా ఏంటి, ఈ హెల్త్ ఇంత బాగా మనం మంచి ఇనిషియేటివ్స్తో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేస్తుంది. దీనికి గాను మనకి సెంట్రల్ లెవెల్లో చాలా మంచి రికగ్నిషన్ రావడం జరిగింది. చాలా ఇండికేటర్స్లోను, చాలా రిపోర్ట్స్లోను మనమే టాప్ ర్యాంక్లో ఉన్నాము. సో మనం ఎందులో ఏ ర్యాంకులో ఉన్నాము అనేది మనం చూద్దాము. సో అందులో ముఖ్యమైనది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ స్టూడ్ ఫస్ట్. సో మనకే ఫస్ట్ ర్యాంక్, ఆంధ్రప్రదేశ్కే ఫస్ట్. ఏ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో అంటే ఈ సంజీవని టెలిమెడిసిన్ సర్వీసెస్. సో ఈ సంజీవని టెలిమెడిసిన్ సర్వీసెస్ అంటే ఆన్లైన్ ఓపీడీ,
ఆన్లైన్లో మనం ఓపీడీ చేసుకుంటే దాని నుంచి మనతో ఒక గవర్నమెంట్ డాక్టర్ అనే వాళ్ళు కన్సల్ట్ అవుతారు. సో ఈ సంజీవిని టెలిమెడిసిన్లో మొత్తం ఇండియాలో 9.7 crore రిజిస్ట్రేషన్ జరిగితే ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే 3.1 crore టెలిమెడిసిన్ కన్సల్టేషన్స్ అనేది చేసాము. అంటే రికార్డు 1/3 ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే ఈ టెలిమెడిసిన్, అంటే ఆరోగ్యం అనేది దూర ప్రదేశాలు వాళ్ళకు కూడా రీచ్ అవ్వడానికి తీసుకొచ్చే ఈ టెలిమెడిసిన్లో మనము చాలా బాగా ఉపయోగించుకుంటున్నాము. అందుకు గాను మనకి ఫస్ట్. సో ఈ సంజీవని ప్రాజెక్ట్లో ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ర్యాంక్ అనేది ఉంది. ఇది కాకుండా కోవిడ్ టైంలో టెలిమెడిసిన్ అందరికీ అందాలి అనే ఉద్దేశంతో డాక్టర్ వైఎస్ఆర్ టెలిమెడిసిన్ స్కీమ్ అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఈ సంజీవని, ఇది టెలిమెడిసిన్ ప్రాజెక్ట్. దాంట్లో ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ర్యాంక్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ సెకండ్. సో second in the health and wellness centers in the country. Health and wellness centers. So గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ కింద 2 టెర్షరీ కేర్ కోసమేమో ఆయుష్మాన్ భారత్ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్, అంటే ఒక ఇన్సూరెన్స్, మన ఆరోగ్యశ్రీ అనేదేమో టెర్షరీ హయ్యర్ లెవెల్ ఆఫ్ మెడిసిన్స్కి, ఆపరేషన్స్కి, వాటికి. అదేవిధంగా విలేజెస్లోను లోకల్ లెవెల్లోనూ హెల్త్ని అందరికీ రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ అనే కాన్సెప్ట్తో వచ్చారు. సో రీసెంట్గా దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది. వాటి పేరు ఏంటంటే ఆరోగ్య మందిర్. సో ఇప్పటి నుంచి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ని ఆరోగ్య మందిర్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ ఆరోగ్య మందిర్స్ ఎన్ని పెట్టారు అనేది చూస్తే ఇండియా వైడ్ 1.6 lakhs పెడితే 1.6 lakh ఆరోగ్య మందిర్స్ ఆర్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ పెడితే ఉత్తరప్రదేశ్లో 21,000, ఒక ఆంధ్రప్రదేశ్లో 11,000, అంటే 11,855 ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ పెట్టడం జరిగింది. దానికి గాను ఆంధ్రప్రదేశ్కి సెకండ్ ర్యాంక్. అంటే యూపీ తర్వాత మనకే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి ఇండియా వైడ్లో. సో నెక్స్ట్, ఇంత బాగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ మనం ఇంప్లిమెంట్ చేశాము. ఇందుకు గాను ఆంధ్రప్రదేశ్లో ఒక డిస్ట్రిక్ట్కి, అనకాపల్లి డిస్ట్రిక్ట్కి పిఎం అవార్డ్ ఫర్ ప్రమోటింగ్ స్వస్థ్ భారత్ త్రూ హెల్త్ అండ్ వెల్నెస్. సో స్వస్థ్ భారత్ అంటే హెల్త్ భారత్, హెల్త్ ఇండియా. సో ఈ హెల్త్ని ఈ అనకాపల్లి డిస్ట్రిక్ట్ వాళ్ళు చాలా బాగా ప్రమోట్ చేశారు. సో త్రూ దేర్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్. సో ఆంధ్రప్రదేశ్లో సెకండ్ నెంబర్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఆర్ ఆరోగ్య మందిర్లో. సో ఇది అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఈ స్కీమ్ని బాగా ఇంప్లిమెంట్ చేసింది. దానికి గాను పిఎం అవార్డ్ ఫర్ ప్రమోటింగ్ స్వస్థ్ భారత్ అనే అవార్డు అనేది వచ్చింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ సెకండ్. సో ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ సెకండ్ ఇన్ ద కంట్రీ in the creation of digital health ABA registrations. So Ayushman Bharat Health Account, ABA అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్. సో ఇప్పుడు మామూలు ఫస్ట్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్తో వచ్చారు. ఆ తర్వాత 2020లో ఈ హెల్త్ అంటే వర్చువల్ హెల్త్, డిజిటల్ హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనే ఒక స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఒక హెల్త్ అకౌంట్, ప్రతి ఒక్కరికి ఒక ఆధార్ కార్డ్ లాగా ఒక హెల్త్ అకౌంట్, ఒక హెల్త్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎన్ని నెంబర్లు ఉంటుందంటే అది 14 digit నెంబర్. సో అది ఒక 14 digit నెంబర్. ఇది ఒక ఆధార్ కార్డ్ లాగా మనకు హెల్త్ ఐడి. సో ఈ హెల్త్ ఐడి ప్రతి వ్యక్తికి ఇస్తారు. ఇందులో మన కంప్లీట్ హెల్త్ డీటెయిల్, బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, ప్రీవియస్ హెల్త్ రికార్డ్ ఏంటి, దీనికి ముందు ఏమైనా డిసీజెస్ వచ్చాయా, ఇటువంటి కంప్లీట్ హెల్త్ రికార్డ్, హెల్త్ ప్రొఫైల్ అనేది ఒక ఐడి మీద క్రియేట్ చేస్తారు. సో దీనివల్ల పేషెంట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, తన యొక్క హెల్త్ హిస్టరీ అర్థమైతే, ఇప్పుడు ఒక బీపీ ఉందంటే తనకి బీపీకి సంబంధించిన ట్రీట్మెంట్, బీపీకి సంబంధించిన ప్రివెంటివ్ మెజర్స్ అనేది గవర్నమెంట్ తీసుకోగలుగుతుంది. షుగర్ ఎక్కువ ఉంటే దాని తగ్గట్టు గవర్నమెంట్ వాళ్ళని హెల్త్ యాక్షన్స్ వాళ్ళ మీద తీసుకుంటుంది. సో ఇందుకు గాను ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్. సో ఇందులో ఇండియా వైడ్ మొత్తం 43 కోట్లు ఉంటే, 43 crores ఉంటే, ఉత్తరప్రదేశ్కి 4.29 crores, ఆంధ్రప్రదేశ్కి 4.10 crore. సో
సో మన మొత్తం పాపులేషన్ అరౌండ్ 5.3 crores ఉంటే అందులో 80% మనం కవర్ చేయడం జరిగింది. సో నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ పర్ 1 lakh అనేది చూస్తే అందులో ఆంధ్రప్రదేశే ఫస్ట్. 5 కోట్లు మనం 4 కోట్లు చేసాం. అదే ఉత్తరప్రదేశ్లో 20 కోట్ల పాపులేషన్లో వాళ్ళు 4.3 crores చేయడం, 4.29 crores చేయడం జరిగింది. సో ఓవరాల్ ప్రతి లక్షకి మనం రిజిస్ట్రేషన్ చూస్తే మన దగ్గర 80,000 మంది ఉన్నారు. సో దానివల్ల పర్ ల్యాక్లో మనమే ఫస్ట్. ఓవరాల్ హెల్త్ అకౌంట్స్ మనం చూసామంటే అందులో మనకి సెకండ్ ర్యాంక్ అనేది రావడం జరిగింది. సో అది ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో అబా హెల్త్ రికార్డ్స్. సో నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంకేమేం చేస్తుంది హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికంటే మెడికల్ కాలేజెస్. సో మనకి ఎక్కువ మెడికల్ కాలేజ్ పెడితే ఎక్కువ డాక్టర్స్ని తయారు చేయగలుగుతాము. దానివల్ల ఎక్కువ మంది జనాలకి ఆరోగ్యం అనేది తీసుకెళ్ళగలుగుతాము. సో అందువని ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 17 కొత్త మెడికల్ కాలేజ్ కట్టాలని టార్గెట్ పెట్టారు. దానికి గాను సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కూడా మనం తీసుకున్నాము. ఇందులో ఒక 5 కట్టడం పూర్తయి ఓపెన్ చేయడం కూడా జరిగింది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ 5 మెడికల్ కాలేజ్ ఓపెన్ చేశారు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒకటి విజయనగరం, ఇంకోటి రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల. సో ఈ 5 ఓపెన్ చేయడం జరిగింది. సో ఇంకొక 5 నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి 2024-25కి ఓపెన్ అవుతాయి. అవి ఏంటంటే పులివెందుల, పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లి. సో ఇప్పటికి 10 ఇంకో 7 మెడికల్ కాలేజ్ ఆ తర్వాత సంవత్సరం ఇనాగ్రేట్ అవుతాయి. అవి ఏంటంటే పార్వతీపురం, నర్సీపట్నం, పాలకొల్లు, అమలాపురం, బాపట్ల, పిడుగురాళ్ళ, పెనుకొండ. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం హాస్పిటళ్ళు ఉన్నాయంటే మనకి డాక్టర్స్ ఉంటారు, దానికి తగ్గట్టు కొత్త మెడికల్ సీట్స్ అనేవి క్రియేట్ అవుతాయి, హెల్త్ సెక్టార్లో కాంపిటీషన్ అనేది తగ్గుతుంది స్టూడెంట్స్ మధ్య. ఈ విధంగా అందరికీ బెనిఫిట్ అవుతుంది కొత్త మెడికల్ కాలేజెస్. సో రీసెంట్గా ఆంధ్ర మెడికల్ కాలేజ్కి ISO సర్టిఫైడ్ ఫర్ ద మెడికల్ సర్వీసెస్. సో మనకి ISO సర్టిఫికేషన్ మన ఆంధ్ర మెడికల్ కాలేజ్కి వచ్చింది. ఇది చాలా పురాతనమైన మెడికల్ కాలేజీ. ఇది రీసెంట్గానే 100 సంవత్సరాలు 1923లో ఓపెన్ అయింది. సో ఇది రీసెంట్గానే 100 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేసుకుంది. మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో ఉన్న కాలేజీ 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. దీనికి ఇప్పుడు ISO సర్టిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో దీనికి ISO సర్టిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకో స్కీమ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. అది పళ్ళకు సంబంధించింది. సో చాలామంది పళ్ళకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉంటారు. సో దీని గురించి సరైన అవగాహన కూడా లేదు ఊర్లో. చాలామందికి తెలియకుండా వాళ్ళు టొబాకోని తినడము, సరిగ్గా బ్రష్ చేయకపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ని అరికట్టడానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ చిరునవ్వు అందరూ మంచి స్మైల్తో ఉండాలి అనే ఉద్దేశంతో కోల్గేట్ పామ్ ఒలివ్ అనే ఒక కంపెనీతో కొలాబరేట్ అయ్యి వాళ్ళు లాంచ్ చేస్తున్న స్కీము డాక్టర్ వైఎస్ఆర్ చిరునవ్వు. సో వీళ్ళు ఊరా వెళ్ళి స్కూల్కి వెళ్ళి పిల్లలకి పళ్ళకి సంబంధించిన ఆరోగ్యం ఎంత ముఖ్యము అనేది చెబుతారు. మరియు ఈ టొబాకోస్ ఇవి తినకండి, దీనివల్ల ఆరోగ్యం హానికరము, లంగ్స్ పాడవుతాయి, అదేవిధంగా మీ పళ్ళు కూడా పాడైపోతాయి అనేది ప్రచారం చేస్తారు. సో ఆంధ్రప్రదేశ్ లాంచెస్ కోవిడ్ ఫార్మా యాప్. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త యాప్ లాంచ్ చేయడం జరిగింది. యాప్ పేరు కోవిడ్ ఫార్మా యాప్. ఏంటి అంటే కోవిడ్ యొక్క మహమ్మారి వల్ల ప్రజలు చాలా దేశం మొత్తం ఎంతో బాధపడ్డారు, ప్రపంచం మొత్తంలో ఎంతో వేల మంది చనిపోవడం జరిగింది. కానీ ఈ కోవిడ్ అనేది ఇంకా పూర్తిగా ఎలిమినేట్ అనేది అవ్వలేదు. సో ఇంకా కొత్త వేరియంట్స్తో కోవిడ్ అనేది దేశంలో మరియు రాష్ట్రంలో ఇంకా ఉంది. సో ఇప్పుడు ఈ కోవిడ్ ఎవరైతే ఇన్ఫెక్ట్ అయ్యారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళని ఐడెంటిఫై చేశామంటే ఈ కోవిడ్ అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ట్రాన్స్ఫర్ కానియకుండా ఆపగలుగుతాము అనే ఒక ఉద్దేశంతో చాలామంది కోవిడ్ వచ్చినా సిమ్టమ్స్ ఉన్నా చెప్పడం
జరగట్లేదు. ఎందుకంటే సొసైటీ నుంచి ఏదైనా అపోజిషన్ వాళ్ళని ఐసోలేట్ చేస్తారు, సొసైటీ వాళ్ళని సరిగ్గా చూసుకోవట్లేదు అనే ఒక ఉద్దేశం చాలామంది భయపడుతున్నారు. కానీ గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి ఐసోలేట్ చేయాలి. ఆ విధంగా కోవిడ్ అనేది ట్రాన్స్మిషన్ కానివ్వకుండా ఆపగలుగుతాము. ఒక కొత్త ఇన్నోవేటివ్ మెషర్ కోవిడ్ ఫార్మా యాప్. ఈ కోవిడ్ ఫార్మా యాప్ కింద ప్రతి ఫార్మా కంపెనీలో ఏమేమి మెడిసిన్స్ అమ్ముడుపోతున్నాయి, కోవిడ్ సంబంధించిన మెడిసిన్స్ ఎక్కడైనా కొంటున్నారా అనేది తెలుసుకుంటే, కోవిడ్ మెడిసిన్స్ కొన్నారంటే అక్కడ వ్యక్తికి ఎవరికో కోవిడ్ ఉందనే అవకాశం, సో దాన్ని బట్టి ట్రాక్ చేస్తారు. సో కోవిడ్ మెడిసిన్స్ ఏదైనా ఫార్మా షాప్లో కొన్నప్పుడు ఆ కొన్న మెడిసిన్ బట్టి ఎవరైతే కొన్నారో తెలుసుకొని అక్కడికి వాలంటీర్ కానీ ఏఎన్ఎం వర్కర్ కానీ వెళ్ళేసి నిజంగా ఏం జరిగింది, ఎందుకు కొన్నాడు అని తెలుసుకుంటారు. ఈ విధంగా కోవిడ్ని మనము అరికట్టచ్చు. సో ఇది కోవిడ్ ఫార్మా యాప్. సో అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ లాంచ్ చేసినది కిల్కారి. ఎప్పుడు పాత స్కీము కిల్కారి, దీన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లాంచ్ చేయడం జరిగింది. కిల్కారి తెలుగులో ఏమంటారంటే స్మైల్, చిరునవ్వు. సో ఇది ఏంటి అంటే ఇప్పుడు చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ డెలివరీ అయినాక లాక్టేటింగ్ ఉమెన్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి న్యూట్రిషన్ మీద మరియు ఇటువంటి చైల్డ్ రిలేటెడ్ కేర్ మీద పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఏవైతే ట్రెడిషనల్ మెథడ్ సాంప్రదాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో దాన్ని వాడుతున్నారో దీనివల్ల న్యూట్రిషన్ లోపం అనేది చాలామంది పిల్లల్లోనూ వస్తుంది. సో అందుకని వాళ్ళకి టైమ్లీ ఇన్ఫర్మేషన్, సో మీరు వాళ్ళు ఏ నెల ప్రెగ్నెన్సీలో 3rd మంతా 4th మంతా 5th మంతా దానికి తగ్గట్టు వాళ్ళు ఏమేమి సలహాలు పాటిస్తే మంచిది అనే ఉద్దేశం అనేవి ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళు ఒకసారి రిజిస్టర్ అయినాక వాళ్ళకి టైమ్లీ ఆడియో అండ్ వీడియో మెసేజెస్ వాళ్ళ మొబైల్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ కిల్కారీ కింద ప్రెగ్నెంట్ ఉమెన్కి మరియు ఎవరైతే లాక్టేటింగ్ మదర్స్ ఉంటారో వాళ్ళకి ఆడియో అండ్ వీడియో మెసేజెస్ వాళ్ళ ఫోన్కి రెగ్యులర్గా వెళ్తుంది. మరియు వాళ్ళకంటూ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. సో ఈ నెంబర్స్కి కాల్ చేసి వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తెలుసుకోవచ్చు. సో ఇది ఒక విధంగా ఈ హెల్త్ ఇనిషియేటివ్ ఆరోగ్యానికి ప్రజల వద్దకి చేరువేయదగ్గ వన్ ఆఫ్ ద డిజిటల్ ఇనిషియేటివ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏమి న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా మన విశాఖపట్నంలో ఒక హెల్త్ రిలేటెడ్ మీటింగ్ ఆర్ ఫారం అనేది ఒకటి జరిగింది. అది ఏంటి అనేది మనం చూద్దాము. వరల్డ్ హెల్త్ ఇన్నోవేషన్ ఫారం, వరల్డ్ హెల్త్ ఇన్నోవేషన్ ఫారం సో అనేది ఒకటి జరిగింది. సో ఇది ఎక్కడ జరిగింది? విశాఖపట్నంలో జరిగింది. సో ఎవరెవరు ఆర్గనైజ్ చేశారనేది చూస్తే ఒకటే WHO కొలాబరేటింగ్ సెంటర్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్, WHO కొలాబరేటింగ్ సెంటర్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ మరియు కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ టెక్నాలజీ, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ టెక్నాలజీ వీళ్ళిద్దరు కలిసి ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో అది నెక్స్ట్. ఇదే విధంగా ఇంకో కాన్ఫరెన్స్ ఏపీ మెడ్టెక్ జోన్. సో ఏపీ మెడ్టెక్ జోన్ ఇక్కడ మెడికల్ డివైసెస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. మనం ప్రతి సంవత్సరం వేల కోట్లలో మెడికల్ డివైసెస్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో ఈ ఇంపోర్ట్ అనేది మనం డిపెండ్ కాకూడదు, మన దేశంలోనే మెడికల్ డివైసెస్ తయారు చేయాలి. దీని విధంగా లోకల్లో వాళ్ళకి మనం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాం, మన జీడిపి గ్రోత్ వస్తుంది, గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్షన్స్ పెరుగుతాయి. అదేవిధంగా చీపర్ మెడికల్ డివైసెస్ అనేది ప్రతి వ్యక్తికి ప్రతి హాస్పిటల్కి ఇవ్వగలుగుతాం అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తన సొంత ఖర్చుతో విశాఖపట్నంలో ఏపీ మెడ్టెక్ జోన్ అనేది పెట్టడం జరిగింది. ఈ మెడ్టెక్ జోన్ ఇప్పుడు ఒక కాన్ఫరెన్స్ అది కండక్ట్ చేయడం జరిగింది. అది ఏంటంటే 5th ఇంటర్నేషనల్ క్లినికల్ ఇంజనీరింగ్ అండ్ హెల్త్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కాంగ్రెస్. సో ఇంటర్నేషనల్ క్లినికల్ ఇంజనీరింగ్ అండ్ హెల్త్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కాంగ్రెస్ ఇది ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే అసోసియేషన్ ఆఫ్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ మరియు గ్లోబల్ క్లినికల్ ఇంజనీరింగ్ అలయన్స్ వీళ్ళు కలిపి దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ DRDO వాళ్ళు. సో కోవిడ్ వచ్చినప్పుడు చూసాము ఆక్సిజన్ షార్టేజ్ అవ్వడం వల్ల వేల మంది చనిపోయారు.
ఆ టైంలో ఆక్సిజన్ అనేది కానీ సరైన మ్యానుఫ్యాక్చరింగ్ మనం చేయగలుగుంటే దేశం మొత్తంలో ఎన్నో ప్రాణాలు మనం కాపాడగలిగే వాళ్ళం. అటువంటి ఆక్సిజన్ లేక మనం విదేశాల నుంచి ఆక్సిజన్ ఆ టైంలో ఇంపోర్ట్ చేసుకున్నాము. మెలా ఇండస్ట్రీస్కి వెళ్ళాల్సిన ఆక్సిజన్ని డైవర్ట్ చేసి మరీ పేషెంట్స్కి ఇచ్చాం, అయినా సరిపోలేదు. సో ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమైంది ఇండియాలో కావాల్సినంత ఆక్సిజన్ ప్లాంట్స్ లేవు. ఇప్పుడు మనం ఆక్సిజన్ ప్లాంట్స్ తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో మన డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక ఆక్సిజన్ ప్లాంట్ని మన హిందూపూర్, అనంతపూర్లో ఉన్న హిందూపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు హిందూపూర్ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఉంది. సో ఈ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఈ ఆక్సిజన్ ప్లాంట్ పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్యాంబూషియా. సో ఇది ఒక ఫిష్ గ్యాంబూషియా. సో ఆంధ్రప్రదేశ్ ఒక ఇంపార్టెంట్ మస్కిటో రిలేటెడ్ డిసీజెస్, ఎస్పెషల్లీ మలేరియా మరియు డెంగ్యూ ఫీవర్ నుంచి సివియర్గా ఎఫెక్ట్ అవుతున్నారు చాలామంది. ప్రతి సంవత్సరం ఎంతోమంది జనాలు వాళ్ళ ఒక మలేరియా బాధితులయ్యి కొంతమంది అందులో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. సో ఇటువంటి మలేరియా నుంచి అరికట్టడానికి ఎలా అని ఆలోచించి ఈ మలేరియాకి సంబంధించిన దోమల్ని, వాటి గుడ్లని తినే ఒక చేప ఉంది, దాని పేరు గ్యాంబూసియా. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ గ్యాంబూసియా అనే ఫిష్ని మన దగ్గర ఉన్న కాలువల్లోనూ, చెరువుల్లోనూ, నదుల్లోనూ విడుదల చేయడం జరిగింది. సో ఇవి మస్కిటో ఎగ్స్ని వాటిని తినేసి మస్కిటో ఒక బ్రీడింగ్ని ఆపేస్తారు. దానివల్ల మస్కిటో పాపులేషన్ ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోతుంది. దానివల్ల దానికి సంబంధించిన డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అరికట్టడం జరుగుతుంది. సో ఈ మలేరియా ఏ మస్కిటో ద్వారా వెళ్తుందంటే ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో. సో ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో ద్వారా ఈ మలేరియా అనేది ట్రాన్స్మిషన్ అవుతుంది. దీన్ని ఎలిమినేట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2030 టార్గెట్ పెట్టారు. మేరా ప్రోగ్రాము. సో ఆ ప్రోగ్రాం కింద 2030 లోపల మలేరియా అనేది ఎలిమినేట్ చేయడం అనేది మన టార్గెట్. ఇవి కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరే డిసీజెస్కి కొన్ని టార్గెట్స్ పెట్టారు, అది వెరీ ఇంపార్టెంట్. ఒకటి కాలా హజారే. సో దీని యొక్క టార్గెట్ 2023. నెక్స్ట్ ట్యూబర్క్యులోసిస్, దీని యొక్క టార్గెట్ 2025. నెక్స్ట్ ఇంకో డిసీజ్ లేష్మానియా డొనాసిస్, దీని యొక్క టార్గెట్ 2027. నెక్స్ట్ సికిల్ సెల్ అనేమియా, దీని యొక్క టార్గెట్ 2047. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ సికిల్ సెల్ అనేమియా మిషన్ కూడా లాంచ్ చేశారు, అది 2047. సో ఇది లేష్మానియా డొనోవాని అనే ఒక స్కీమ్, అనే ఒక డిసీజు. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ మనము తెలుసుకోవాల్సింది ఏంటి, ముఖ్యమైనది అనేది మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క లిటరసీ రేట్. సో చదువు అనేది ప్రతి వ్యక్తికి చాలా అవసరం. ఈ చదువు ఉన్నప్పుడే తనకి సంస్కారం వస్తుంది. ఇదే చదువుతో తను మంచి ఉపాధి లభించగలుగుతాడు. సో దీనివల్ల మన ఎకానమీ ఎంతో అభివృద్ధి చెందుతుంది. సో ఇటువంటి ఎడ్యుకేషన్ అనేది, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ప్రతి వ్యక్తికి చేరాలి అనే ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా కొత్త ఇన్నోవేటివ్ మెజర్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ యొక్క లిటరసీ మనం గమనించామంటే ఆంధ్రప్రదేశ్ లిటరసీ రేటు 67%. ఆంధ్రప్రదేశ్ యొక్క లిటరసీ రేట్ ఎంత? 67. అదే ఇండియాస్ లిటరసీ రేట్ 74%. అంటే మనం చూస్తే ప్రతి 100లో 67 మందే లిటరేట్. ఇది చాలా బాధాకరమైన విషయం. చాలా తక్కువ లిటరసీ రేట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో చదువు విషయంలో మన ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తంలో మనం ఎంతో వెనుకబడి ఉన్నాము. సో ఇటువంటి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడం చాలా అవసరం. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ జియోగ్రఫీలో డెమోగ్రఫిక్ అనే ఒక టాపిక్ ఉంది. ఈ టాపిక్లో లిటరసీ రిలేటెడ్ ఇండికేటర్స్ అడిగే అవకాశం చాలా ఉంది. సో ఇది 67. ఇందులో మేల్ లిటరసీ వచ్చేసరికి 74, ఫీమేల్ లిటరసీ వచ్చేసరికి 59. సో ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ హైయెస్ట్ లిటరసీ రేట్ ఏ డిస్ట్రిక్టు? సో పాత డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఈస్ట్ గోదావరి మరియు కొత్త డిస్ట్రిక్ట్ ప్రకారం కూడా ఈస్ట్ గోదావరియే. అదే లోవెస్ట్
లోవెస్ట్ ఎవరు అనేది చూస్తే పాత డిస్ట్రిక్ట్ ప్రకారం విజయనగరం. సో పాత డిస్ట్రిక్ట్ ప్రకారం విజయనగరం, కొత్త డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఏఎస్ఆర్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ హ్యాస్ ద లోయెస్ట్ లిటరసీ ఇన్ ద అమాంగ్ ద 26 డిస్ట్రిక్ట్స్. సో ఈ ఇండికేటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఏపీ జియోగ్రఫీలో అడిగే అవకాశం చాలా ఉంది. సో ఇక్కడ మనం ఇంకో విషయం తెలుసుకోవాల్సింది, మన పూర్ లిటరసీ రేట్ ఎంత తక్కువ ఉంది. సో ఇటువంటి దాన్ని మనం ఇంప్రూవ్ చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కడు లిటరేట్ అవ్వాలి, ఎన్రోల్మెంట్స్ రేట్ పెంచాలి, ఒక ప్రైమరీ అంగన్వాడీ సెంటర్స్ దగ్గర నుంచి హైయర్ ఎడ్యుకేషన్ సెంటర్స్ వరకు ప్రతిదీ ఎడ్యుకేషన్ రిఫార్మ్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా కొత్త కొత్త స్కీమ్స్తో చాలా వచ్చింది. సో మనం అందులో కొన్ని ఇనిషియేటివ్స్ ఏంటనేది మనం చూద్దాము. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అయిపోయినాక ఆంధ్రప్రదేశ్లో కొన్ని కొత్త కొత్త ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద కొత్త కొత్త ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం జరిగింది. సో ఇవి ఏపీ జియోగ్రఫీలో అడిగే అవకాశం మరియు ఏపీ ఎకానమీలో అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అందులో ఏమేమి కొత్త ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయని మనం చూస్తే, ఒకటి ఇదే రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద సెంట్రల్ యూనివర్సిటీ, మన అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టడం జరిగింది. నెక్స్ట్ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీసెంట్గానే విజయనగరంలో దాని యొక్క పునాది బిల్డింగ్ కోసం పునాది వేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి నేషనల్ లా కాలేజ్. నేషనల్ లా కాలేజ్ రీసెంట్గానే పునాది వేయడం జరిగింది. ఇది ఎక్కడ అంటే కర్నూలు. సో దీనికి ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేశారు, పునాది వేశారు. సో అది నేషనల్ లా కాలేజ్ కర్నూలు. సో మనం జ్యుడిషియల్ క్యాపిటల్ ఎక్కడ పెడుతున్నాం, మనకి 3 రాజధానులు, అందులో వన్ ఆఫ్ ద రాజధాని కర్నూలు, అది మన జ్యుడిషియల్ రాజధాని, అందుకని అక్కడే నేషనల్ లా కాలేజ్ పెట్టడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎయిమ్స్ ఎక్కడుంది, మంగళగిరి. నెక్స్ట్ ఐఐటి తిరుపతి. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు దగ్గర. సో నెక్స్ట్ IIIT శ్రీ సిటీ. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖపట్నం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ IISER, ఇది తిరుపతి. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విశాఖపట్నం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విజయవాడ, మన అమరావతిలో ఉంది. నెక్స్ట్ ఇండియన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి, అంటే ఫుడ్కి వంటకు సంబంధించిన ఇన్స్టిట్యూట్, అది ఎక్కడ పెట్టారు, తిరుపతిలో పెట్టారు. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ కాకినాడ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విజయవాడ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ నెల్లూరు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ గూడూరు. నెక్స్ట్ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ హిందూపూరు. సో ఇలాగా డిఫరెంట్ ఉన్నాయి. ఇది కాకుండా NIT తాడేపల్లి. సో NIT తాడేపల్లి, IIM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వైజాగ్ ఓర్ విశాఖపట్నంలో కూడా ఉన్నాయి జరిగినాయి. సో ఇట్లా కొత్త కొత్త సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది మన ఆంధ్రప్రదేశ్కి చాలా రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్స్, మనం ఇందాక ఇన్స్టిట్యూషన్స్ చూసాం. అందులో లేటెస్ట్ న్యూస్లో ఉన్నది ఒకటి సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, ఇంకోటి నేషనల్ లా యూనివర్సిటీ, అదేమో కర్నూలులో ఉంది. సో ఇప్పుడు మనం చూడాల్సింది కొత్త కొత్త స్కీమ్స్ ఏమున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అందులో మనం తెలుసుకోవాల్సిన ఏమున్నాయని మనం చూస్తే, ఒకటి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ నాడు నేడు. సో ఈ నాడు నేడు స్కీమ్ కింద కంప్లీట్ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనము ఇంప్రూవ్ చేస్తున్నాం. కంప్లీట్ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈ నాడు నేడు ప్రోగ్రామ్ కింద మనం కంప్లీట్గా ఇంప్రూవ్ చేస్తున్నాము. దాని కింద ఏమేమి చేస్తున్నారు, ఒక కిచెన్ షెడ్, ఇంగ్లీష్ ల్యాబ్, ఫర్నిచర్, డ్రింకింగ్ వాటర్, ఇళ్ళకి పెయింటింగ్, రిపేర్లు, టాయిలెట్స్ అన్నీ పెట్టడం అనేది జరుగుతుంది మన నాడు నేడు ప్రోగ్రాం కింద. నెక్స్ట్ జగనన్న అమ్మఒడి. ఈ అమ్మఒడి ప్రోగ్రాం కింద 15,000 రూపాయలు ప్రతి విద్యార్థికి ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ జగనన్న విద్యా దీవెన, కంప్లీట్ ఫీజు రియంబర్స్మెంట్. సో ఇది కాకపోతే ఒక రూల్ ఉంది, ఖచ్చితంగా స్టూడెంట్ యొక్క అటెండెన్స్ 75% ఉండాలి. దీనివల్ల ప్రతి విద్యార్థి కాలేజీకి కూడా వెళ్ళడం జరుగుతుంది. సో కాబట్టి అటెండెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ యొక్క లిటరసీ రేటు కూడా ఇంప్రూవ్ అవుతుంది.
నెక్స్ట్ జగనన్న వసతి దీవెన. సో బోర్డింగ్ ఛార్జెస్ ఎవరైతే కాలేజీలో చదువుకుంటారో వాళ్ళకి రోజువారీ ఫుడ్కి వాటికి చాలా ఖర్చు అవుతుంది. సో వాటికి బోర్డింగ్ ఛార్జెస్కి వసతి దీవెన. నెక్స్ట్ జగనన్న విద్యా కానుక. ఈ స్కీమ్ కింద ఒక 2400 రూపాయలు సంబంధించిన వాళ్ళకి కావాల్సిన స్కూల్ బ్యాగులు, బుక్స్, డ్రెస్సు, షూ ఈ ప్రతి విద్యార్థికి ఇవ్వడం జరుగుతుంది జగనన్న విద్యా కానుక. నెక్స్ట్ జగనన్న గోరుముద్ద. సో మిడ్ డే మీల్ స్కీమ్ జగనన్న గోరుముద్ద. దీని కింద ఉన్న కంప్లీట్ మెనూని మొత్తం చేంజ్ చేసి వెరీ స్ట్రీమ్ లైన్ అండ్ వెరీ ఎఫెక్టివ్ మెనూ అనేది తీసుకొచ్చారు. నెక్స్ట్ నాడు నేడు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ఎవరైతే 6 నెలల నుంచి 6 సంవత్సరాలు ఉన్న చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ స్వేచ్ఛ. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అది స్వేచ్ఛ. దీని కింద శానిటరీ నాప్కిన్స్ అనేది ప్రతి ఒక్క చైల్డ్ ఉమెన్ 7th క్లాస్ నుంచి 12th క్లాస్ ఉండే ప్రతి విద్యార్థిని మహిళా విద్యార్థినికి ఇవ్వడం జరుగుతుంది స్వేచ్ఛ ప్రోగ్రామ్ కింద. సో ఇవి డిఫరెంట్ ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది కాకుండా వాళ్ళ కోసం ప్రతి విద్యార్థికి ఇంగ్లీషు విద్య అందాలి ప్రతి పేదవాడికి అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం ఇన్ ద స్కూల్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. అదేవిధంగా ఈ పాత సిలబస్ అయితే బట్టి కొట్టి సిలబస్ ఉందో దాన్ని తీసి కొత్త సిలబస్ స్టూడెంట్స్ మంచి చదువుకోవాలనేసి సిబిఎస్ఈ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. రీసెంట్గా ఐబీ సిలబస్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడానికి దీనికి సంబంధించిన అగ్రిమెంట్స్ అనేది కూడా చేసుకున్నారు. ఇది కాకుండా స్టూడెంట్స్కి ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేయడానికి టోఫల్ టెస్ట్ 3rd క్లాస్ నుంచి టోఫల్ టెస్ట్ 3rd to 9th క్లాస్ వాళ్ళకి టోఫల్ టెస్ట్ అనేది పెడతారు. దీనివల్ల వాళ్ళకి ఇంగ్లీష్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు. మరి డిజిటల్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడానికి బైజూ వాళ్ళతో డిజిటల్ ఎడ్యుకేషన్ పిల్లలకి ప్రొవైడ్ చేయాలని బైజూ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకి బైజూ ఒక ట్యాబ్ మరియు అందులో బైజూ అప్లోడెడ్ కంటెంట్ అంటే వాళ్ళ క్లాస్కి సంబంధించిన మొత్తం క్లాసెస్ వాళ్ళ యొక్క వీడియోస్ మొత్తము స్టూడెంట్స్కి ఫ్రీగా. సో వాళ్ళు ఎప్పుడైతే ఇంటికి వెళ్ళొచ్చో వాళ్ళు ఎప్పుడైతే చూడాలనుకుంటారో వాళ్ళు ఫ్రీగా ఈ బైజూ ట్యాబ్లెట్లో చూసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ ఇంకేమేమి ఉన్నాయంటే, 1 జగనన్న గోరుముద్దకి నేషనల్ అవార్డు రావడం జరిగింది. సో జగనన్న గోరుముద్ద అనే స్కీమ్కి నేషనల్ అవార్డు వచ్చింది. ఏ కేటగిరీలో వచ్చింది నేషనల్ అవార్డు అని చూద్దాం. జగనన్న గోరుముద్ద అనేది మిడ్ డే మీల్స్ స్కీము. సో దీనికి ఫర్ అవుట్ స్టాండింగ్ సర్వీస్ ఇన్ ప్రివెంటింగ్ అనేమియా ఇన్ అడోలసెంట్ స్టూడెంట్స్. సో అడోలసెంట్ కుర్ర పిల్లల్లో ఈ అనేమియా అనేది అంటే న్యూట్రిషియస్ ఫుడ్ అనేది మనం ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళల్లో బాడీలో బ్లడ్ కంటెంట్ అనేది ఐరన్ కంటెంట్ అనేది ఇంప్రూవ్ అయ్యింది. సో దీన్ని మనం మంచిగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ అనేమియా ఎలిమినేషన్ అనేది మనం చేయగలుగుతున్నాము. సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఇండియా వైడ్ 53% అడోలసెంట్ ఉమెన్ అనేమియాతో సఫర్ అవుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం 58% ఉన్నారు. సో అనేమియా ఎక్కువ ఉంది. సో ఇటువ బాగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఉమెన్లో అనేమియా అనేది తగ్గియచ్చు. అది జగనన్న గోరుముద్ద. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంకొక స్కీమ్ లాంచ్ చేసింది. స్టూడెంట్స్లో ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు బాగా చదువుకోవాలని వాళ్ళు ఇంకా ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఒక కొత్త ప్రోగ్రాం జగనన్న ఆనిముత్యాలు. సో జగనన్న ఆనిముత్యాలు దీని కింద స్టేట్ టాపర్స్ని 10th క్లాస్ మరియు 12th క్లాస్లో ఎవరైతే బాగా చదివారో స్టేట్ టాపర్స్ని, డిస్ట్రిక్ట్ టాపర్స్కి, మండల్ టాపర్స్కి అవార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో స్టేట్ టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మొదటి బహుమతి కింద 1 లక్ష, రెండో బహుమతి 75,000, మూడో బహుమతి కింద 50,000 ఇవ్వడం జరుగుతుంది. మరియు అలానే డిస్ట్రిక్ట్ అండ్ మండల్ లెవెల్లో ఉన్న స్టూడెంట్స్కి కూడా ఈ అవార్డ్స్ అనేది ఇస్తారు. దీనికి ప్రోగ్రాం పేరు జగనన్న ఆనిముత్యాలు. సో ప్రోగ్రాం పేరు జగనన్న ఆనిముత్యాలు. సో నెక్స్ట్ ఈ ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి. ఏదో కొత్త బుక్స్ ఇవ్వడమో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తే సరిపోదు. క్వాలిటీ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉందంటే క్వాలిటీ. ఒక 5th క్లాస్ విద్యార్థి కూడా సరిగ్గా ఒక ఇంగ్లీష్ బుక్ చదవలేకపోతున్నాడు.
లేకపోతే ఒక అడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ చేయలేకపోతున్నారు. దీనివల్ల చదివిన చదువు అంతా ఉపయోగం లేకుండా పోతుంది. మరి వాళ్ళ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి అనే ఉద్దేశంతో వరల్డ్ బ్యాంక్ మనకి సహకరిస్తుంది. దానికి గాను $2050 $250 మిలియన్ కొత్త ప్రోగ్రామ్ సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సాల్ట్. ఈ ప్రాజెక్ట్ కింద $250 మిలియన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్ కింద $250 మిలియన్ అనేది ఇవ్వడం జరుగుతుంది వరల్డ్ బ్యాంక్. సో మనం దీన్ని టీచర్స్ ట్రైనింగ్లోను, కొత్త కొత్త టెక్నాలజీస్ ఇంట్రొడ్యూస్ చేయడంలోను, అడ్మినిస్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడంలోను, స్టూడెంట్స్ని ఎలా అసెస్ చేయాలి, ఒక క్వాలిటీ ఎగ్జామ్ ఎలా పెట్టాలి స్టూడెంట్స్ మైండ్ని ఇంప్రూవ్ చేయడానికి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రోగ్రాం పేరు సాల్ట్. నెక్స్ట్ మన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, మన విజయవాడలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళు ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తారు. అది దేని మీద అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఈ యాంటీబయాటిక్స్ వాటికి కూడా బ్యాక్టీరియా అనేది రెసిస్టెంట్ అయిపోతుంది. అంటే ఒక వైరల్ బ్యాక్టీరియల్ డిసీజ్ వస్తే మనం ఏదైతే యాంటీబయాటిక్స్ తీసుకుంటామో అవి కూడా పనిచేయలేని స్థితికి వెళ్ళిపోతున్నాయి. ఎందుకు అలా అవుతుంది అంటే ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల అవి దాని యొక్క పవర్ అనేది తగ్గిపోతూ వస్తుంది. దీన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటారు. సో దీన్ని ఎలా అరికట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఒక కాన్ఫరెన్స్ అనేది ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగింది. సరే, మరి దాన్ని ఆర్గనైజింగ్ ఎవరెవరు అంటే మన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మరియు ఏఎంఆర్ ఇన్సైట్స్ ఫ్రమ్ నెదర్లాండ్స్, యూకే ఇన్నోవేటివ్ KTN, గ్లోబల్ ఏఎంఆర్ హబ్ జర్మనీ, వీళ్ళు అందరూ కలిపి ఈ కాన్ఫరెన్స్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఊరికి, విలేజ్కి, టౌన్కి వెళ్ళాలని కొత్త కాలేజెస్, కొత్త పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక 3 పాలిటెక్నిక్ కాలేజెస్ని ఓపెన్ చేస్తారు. అవి ఎక్కడెక్కడ అంటే బేతంచెర్ల నంద్యాల, గుంతకల్ అనంతపూర్, మైదుకూర్ కడప. సో ఇక్కడ కొత్త పాలిటెక్నిక్ కాలేజెస్ ఏర్పాటు చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంత ఇన్వెస్ట్ చేస్తుంది ఎడ్యుకేషన్లో. మరి దీనికి సంబంధించి వాటి యొక్క క్వాలిటీ ఎలా ఉంది, వాటి యొక్క ర్యాంకింగ్స్ ఎలా ఉంది అనేది మనం చూడాలి. సో మనకి ఎప్పుడైతే హైదరాబాద్ వెళ్ళిపోయిందో, మన తెలంగాణ విడిపోయిందో, బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మన దగ్గర నుంచి వెళ్ళిపోవడం జరిగింది. టాప్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ NIT వరంగల్, IIT మెదక్, బిట్స్ హైదరాబాద్, ఇలాంటి పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు మనకు మిగిలిన ఇన్స్టిట్యూషన్స్లో ఏవైతే మన ర్యాంకింగ్ ఎంత ఉందని మనం తెలుసుకోవాలి. ఒకటి ఫస్ట్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ NIRF ర్యాంకింగ్స్ ఇస్తుంది. దీనివల్ల ఏ కాలేజ్లో ఎంత పర్ఫార్మెన్స్ ఉంది అనేది మనం తెలుసుకోగలుగుతాము. సో ఇందులో ఓవరాల్ కేటగిరీస్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన బెస్ట్ ర్యాంక్ ఏంటంటే మన KLU యూనివర్సిటీ, దానికి వచ్చిన ర్యాంకు 50th. సో ఓవరాల్ యూనివర్సిటీస్ కేటగిరీలో KLUకి 50 ర్యాంక్ వచ్చింది. ఆ తరువాత ఉంది మన ఆంధ్ర యూనివర్సిటీ, దాని యొక్క ర్యాంకింగ్ 76. టాప్ ఎవరు? IIT మద్రాస్. సో IIT మద్రాస్ టాప్ ఉంది. దాని తర్వాత మన ఆంధ్రప్రదేశ్ నుంచి KLU, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ. సో చాలా మంచి ర్యాంక్ కాదు ఇది, చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో నెక్స్ట్ మన తెలుగు స్టూడెంట్స్ అనేవాళ్ళు అక్కడ చాలా ప్రాంతాల్లో సెటిల్ అయి ఉన్నారు, పెద్ద జాబ్స్ చేస్తున్నారు, పెద్ద బిజినెస్ చేశారు. సో రీసెంట్గా కొన్ని అచీవ్మెంట్స్ చేశారు మన స్టూడెంట్స్. ఒకటి తెనాలి గర్ల్, మనం చూడొచ్చు. తెనాలి గర్ల్ మనం ఏదైతే విక్రమ్ S ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ ఇన్ ఇండియా, విక్రమ్ S. సో దీన్ని లాంచ్ చేసింది ఎవరు? స్కైరూట్ ఏరోస్పేస్ అనేవాళ్ళు ఫస్ట్ రాకెట్ అనేది లాంచ్ చేశారు. సో ఈ రాకెట్లో పేలోడ్ కింద వన్ ఆఫ్ ద శాటిలైట్ లక్ష్యాశాట్-2. ఈ శాటిలైట్ తయారు చేసింది, డిజైన్ చేసి డెవలప్ చేసింది ఎవరంటే మన తెలుగు గర్ల్. ఆమె పేరు కురుపాటి సాయి దివ్య. తెనాలి ఆమె కురుపాటి సాయి దివ్య ఒక శాటిలైట్ తయారు చేశారు ఈ విక్రమ్ S కోసము. సో దాని పేరు లక్ష్యాశాట్-2. సో అది అచీవ్మెంట్. నెక్స్ట్ ఒక ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ మనం పిక్చర్లో చూడవచ్చు. 4th క్లాస్ స్టూడెంట్
సింగపూర్లో జరిగిన మ్యాథ్స్ ఒలింపియాడ్లో సిల్వర్ మెడల్ సాధించారు. సిల్వర్ మెడల్. సో రాజా అనిరుద్ధ్ శ్రీరామ్. సో రాజా అనిరుద్ధ్ శ్రీరామ్ ఒక 4th క్లాస్ స్టూడెంట్ తిరుపతి నుంచి తను ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ సింగపూర్లో జరిగిన మ్యాథ్స్ ఒలింపియాడ్లో 4th పొజిషన్ అనేది తెచ్చుకోవడం జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత క్వాలిటీ స్టూడెంట్స్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో. వెరీ జెమ్, చాలా మెరిట్ క్యాండిడేట్. సో నెక్స్ట్, సో ఇప్పుడు హెల్త్ ఎడ్యుకేషన్ చూసాము. ఆ తర్వాత సోషల్ సెక్టార్కి సంబంధించిన మనం ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ ఏం అప్డేట్స్ ఉన్నాయి అనేది మనము చూద్దాము. సో అందులో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రీసెంట్గా లాంచ్ చేసిన స్కీమ్స్ అనేది మనం చూద్దాము. సో అందులో ఒకటి లాంచ్ చేసింది జగనన్న సివిల్ సర్వీస్ ప్రమోషన్. జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహం మన పిక్చర్లో చూడొచ్చు. సో ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ కింద ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారో, సివిల్ సర్వీసెస్ ప్రెస్టీజియస్ యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్ సర్వీసెస్లో క్లియర్ చేస్తారో వాళ్ళకి ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే 1 లక్ష, మెయిన్స్ కూడా క్లియర్ చేస్తే 50,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ క్లియర్ చేసి మనీ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. సో ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే 1 lakh, మెయిన్స్ కూడా క్లియర్ చేస్తే 50,000 స్టూడెంట్కి వస్తుంది. సో అదేవిధంగా ఫైనల్గా ర్యాంక్ కూడా కొట్టాలి, యూపీఎస్సీలో ర్యాంక్ కూడా కొట్టాలి ప్రతి ఒక్కరు. సో అది స్కీమ్ పేరు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహన్. సో నెక్స్ట్, జగనన్నకు చెబుదాం. సో జగనన్నకు చెబుదాము. సో మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే, మనకి ఏదైనా గ్రీవాన్సెస్ ఉంటే ఆ గ్రీవాన్సెస్ డైరెక్ట్ చీఫ్ మినిస్టర్కే చెప్పాలి. సో దానివల్ల మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి మనకు సాల్వ్ అవుతాయి. ఏదైనా బ్యూరోక్రాటిక్ హర్డిల్స్ కానీ ఏదైనా స్కీమ్ సరిగ్గా రీచ్ కాకపోతే మనం ఆయనకు చెప్పొచ్చు. సో దానికి వచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ 1902. సో మనం దీనికి కాల్ చేస్తే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్, ఏదైనా వెల్ఫేర్ మిషన్ రీచ్ కాలేదు, ఏదైనా గవర్నమెంట్ సర్వీసెస్ రావట్లేదు అంటే వాళ్ళకి కాల్ చేసి చెప్పొచ్చు. సో నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇది. సొసైటీలో ఒక సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ట్రాన్స్జెండర్. ఈ ట్రాన్స్జెండర్స్కు ఈ క్వశ్చన్ అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో మన ఏపీసీఐడి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో ఈ ట్రాన్స్జెండర్స్ కోసం స్వాభిమాన్ ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ హెల్ప్ లైన్. సో ట్రాన్స్జెండర్స్కి జరిగే వైలెన్స్, వాళ్ళకి జరిగే అబ్యూసెస్, వాళ్ళకి జరిగే అరాచకాలను అరికట్టడానికి వాళ్ళకంటూ సపరేట్గా టోల్ ఫ్రీ నెంబర్ 1091. సో రాష్ట్రంలో ఎవరైనా ట్రాన్స్జెండర్కి ఏదైనా ఇబ్బంది జరిగితే ఖచ్చితంగా ఈ 1091 కాల్ చేస్తే సిఐడి అనేవాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి పెట్టిన పేరు స్వాభిమాన్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ హెల్ప్ లైన్. సో ఇది. So the aim is to protect the safety and dignity of the transgender persons by ending violence, preventing discrimination against them, including abuse and physical violence. So next, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిసేబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో సీట్స్ రావాలి, వాళ్ళు కూడా బాగా చదువుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ ఒక ఇన్క్లూజివ్ స్టేట్గా ఉండాలి, ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో ఎవరైతే ఫిజికల్లీ డిసేబుల్డ్ ఉన్నారో వాళ్ళకి కూడా సరైన అవకాశాలు రావాలని ఆలోచించి 5% రిజర్వేషన్ ఇన్ ఆల్ ద గవర్నమెంట్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గవర్నమెంట్ ఎయిడెడ్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో 5% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఒక కండిషన్ ఏంటంటే డిసేబిలిటీ మోర్ దాన్ 40% ఉండాలి. ఎవరిదైతే డిసేబిలిటీ మోర్ దాన్ 40% ఉంటుందో వాళ్ళకే ఎలిజిబుల్ ఈ 5% రిజర్వేషన్. నెక్స్ట్, ఈ హయ్యర్ ఎడ్యుకేషన్స్కి ఎడ్యుకేషనల్ ఏజ్ క్రైటీరియా ఉంటుంది, లిమిటేషన్స్ ఉంటుంది. ఇంత ఏజ్ తర్వాత నువ్వు కాలేజ్ జాయిన్ కాకూడదు అనేసి. సో అందులో కూడా ఒక 5 years అనేది అడ్మిషన్స్కి సంబంధించి రిలాక్స్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాంచ్ చేసిన ఇంకొక స్కీము, దాని పేరు ఆపరేషన్ స్వేచ్ఛ, ఆపరేషన్ ఫ్రీడమ్, ఆపరేషన్ స్వేచ్ఛ 2.
సో ఇది మన సిలబస్లో సొసైటీ సిలబస్ గ్రూప్ 2 వాళ్ళకి చైల్డ్ లేబర్ అనే సపరేట్ ఉంది. అందులో ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ చైల్డ్ లేబర్ ఎలిమినేషన్ అనేది చాలామంది పిల్లలు పిల్లలతో వర్క్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళు విలువైన జీవితము వాళ్ళు ఆ టైంలో చదువుకొని ఒక భవిష్యత్తులో ఒక మంచి ఉద్యోగస్తుడు, ఒక మంచి బిజినెస్ మ్యాన్ అయ్యే ఆపర్చునిటీస్ని ఎవరైతే వీళ్ళని హైర్ చేసుకుంటారో వాళ్ళు లాగేసుకుంటున్నారు వీళ్ళ జీవితాన్ని. సో అటువంటిది లేకుండా చెయ్యాలి. చైల్డ్ లేబర్ని నిర్మూలించాలి సొసైటీలో. వాళ్ళందరినీ రీహాబిలిటేట్ చెయ్యాలి. వాళ్ళందరికీ సరైన చదువు అందించాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు లాంచ్ చేసిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ స్వేచ్ఛ 2. ఇది ఎవరు లాంచ్ చేశారు? సిఐడి డిపార్ట్మెంట్. సో ఈ స్వేచ్ఛ అని ఇంకో పేరు ఆపరేషన్ ఫ్రీడమ్. ఇది లాస్ట్ ఇయర్ కూడా లాంచ్ చేశారు. మళ్ళీ ఇయర్ ఆపరేషన్ ఫ్రీడమ్ 2 అనే ఒక పేరు మీద లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో కరప్షన్ అరికట్టాలి. కరప్షన్ అనేది అన్ని వ్యవస్థల్లో కూరుకుపోయి ఉన్నది. ఈ కరప్షన్ వల్ల దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజలు కూడా ఎంతో సఫర్ అవుతున్నారు. సో వీళ్ళ నుంచి అరికట్టడానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త యాప్ లాంచ్ చేసింది. ఈ ఏసీబీ వాళ్ళు 14400 యాప్ అనేది ఒకటి లాంచ్ చేశారు. దీని కింద మనం ఆ అప్లికేషన్లో ఏదైనా కరప్షన్ అడిగినా దానికి సంబంధించిన ఆడియో ఫైల్స్ కానీ వీడియో ఫైల్స్ కానీ ఏదైనా డైరెక్ట్ అప్లోడ్ చేయొచ్చు. లేకపోతే 14400 కాల్ చేసి కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. కరప్షన్ రిలేటెడ్ కంప్లైంట్ ఏ ఆఫీసర్ మీద అయినా. సో దీనివల్ల ఆఫీసర్స్ భయపడతారు, కరప్షన్ తీసుకోవడం అనేది తగ్గుతుంది, రాష్ట్ర అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది అనే ఉద్దేశంతో ఏసీబీ వాళ్ళు, యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఇది లాంచ్ చేయడం జరిగింది. సో యాప్ 14400 యాప్, టోల్ నెంబరు 14400. నెక్స్ట్, ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్. సో మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఈ పోవర్టీ ఇండెక్స్ ఇండియా వైడ్ స్టేట్స్కి సంబంధించింది ఇచ్చింది ఎవరంటే నీతి ఆయోగ్ అనేవాళ్ళు మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ అనేది ఇచ్చారు. ఈ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్లో సో మనది ఎంత ఉందంటే ఇంతకుముందు 11.7% ఉండే 2015లో. సో 2015-16 అప్పుడు 11.7 ఉండే. ఇప్పుడు 2019-21కి వచ్చేసరికి 6.06కి వచ్చింది. సో మల్టీ డైమెన్షనల్ పోవర్టీ అంటే జస్ట్ ఆర్థిక సంబంధించిన పోవర్టీ కాదు, డిఫరెంట్ ఇండికేటర్స్ అనేది ఉంటుంది. వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఉంటుంది, హెల్త్ లెవెల్ ఎలా ఉంది, వాళ్ళ ఇంట్లో సిలిండర్ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, వెహికల్స్ ఉన్నాయా, అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక ఎకనామిక్ క్రైటీరియా కాకుండా మల్టీ డైమెన్షన్స్, అన్ని డైమెన్షన్స్లోనూ వాళ్ళ యొక్క పేదరికం ఎంత ఉంది అనేది చూసి ఇచ్చే ర్యాంకింగ్. సో అందులో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఎంత ఉంది అంటే 6.06. దీన్ని ఇచ్చింది ఎవరు అంటే నీతి ఆయోగ్. దీన్ని ఇచ్చింది ఎవరు అంటే నీతి ఆయోగ్. సో నెక్స్ట్, సో ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ కోసము పిఆర్సి, పేర్ రివిజన్ కమిషన్ అనేది రెగ్యులర్గా ఏర్పాటు చేస్తారు. సో ఇప్పుడు 12th పిఆర్సి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి హెడ్ ఎవరు, ఈ కమిటీకి హెడ్ ఎవరు అంటే మన్మోహన్ సింగ్, ఒక ఐఏఎస్ ఆఫీసరు మన్మోహన్ సింగ్ ఈ పేర్ రివిజన్ కమిషన్ యొక్క హెడ్. నెక్స్ట్, సో నెక్స్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ సమాజంలో వెనుకబడిన సామాజిక వర్గం సంబంధించిన ఎస్సీస్ యొక్క వెల్ఫేర్కి సంబంధించి. సో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీస్ యొక్క పాపులేషన్ ఎంత? 17%, ఆల్మోస్ట్ రఫ్గా 17% ఎస్సీ పాపులేషన్. సో ఎస్సీ పాపులేషన్ ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉన్నారు? ఇవి జియోగ్రఫీలో చాలా ఇంపార్టెంట్, డెమోగ్రఫిక్, హ్యూమన్ డెమోగ్రఫీలో. సో ఎక్కడ ఎక్కువ ఉన్నారని మనం చూస్తే ఇంతకుముందు డిస్ట్రిక్ట్స్ ప్రకారం ప్రకాశంలో ఎక్కువ, ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ. సో ఇప్పుడు ఎస్సీ పాపులేషన్ ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉంది? అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉంది. సో తక్కువ లీస్ట్ ఎక్కడ ఉన్నారు? లీస్ట్ ఇంతకుముందు విశాఖపట్నంలో ఉంటుండే, ఇప్పుడు లీస్ట్ ఏఎస్ఆర్. సో అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఎస్సీ పాపులేషన్ లీస్ట్ ఇప్పుడు. సో ఇది ఎస్సీ పాపులేషన్. సో వీళ్ళకి అసైన్డ్ ల్యాండ్స్. సో అసైన్డ్ ల్యాండ్స్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ అనేది అసైన్ చేస్తుంది, మీరు ప్రొడక్టివ్ ఎకనామిక్ యాక్టివిటీ లైక్ అగ్రికల్చర్ లాంటివి చేసుకోండి అనేసి వాళ్ళకి అసైన్డ్ ల్యాండ్స్ ఎస్సీ పాపులేషన్కి గవర్నమెంట్ స్కీమ్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఆ అసైన్డ్ ల్యాండ్స్ అనేది ఎవరికి అమ్ముకోకూడదు, ఆ అసైన్డ్ ల్యాండ్స్ ఎప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి
అది రూల్ ఉండేదన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఈ ఎస్సీస్ ఏవైతే అసైన్డ్ ల్యాండ్స్ ఎంజాయ్ చేస్తున్నారో వాటి మీద కంప్లీట్ హక్కు అనేది ఇవ్వడం జరిగింది. సో అసైన్ ల్యాండ్స్కి వాళ్ళకి కంప్లీట్ హక్కు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి కావాలంటే అమ్ముకోవచ్చు. కాకపోతే ఆ అసైన్ ల్యాండ్ ఇచ్చి కనీసం 20 సంవత్సరాలు అవ్వాలి. సో 20 సంవత్సరాలు దాటిన వాళ్ళకు మాత్రమే కంప్లీట్ హక్కు వస్తుంది ఆ ల్యాండ్ మీద. ఇంకా గవర్నమెంట్కి ఎటువంటి హక్కు లేదు అసైన్ ల్యాండ్స్ మీద. కంప్లీట్లీ వాళ్ళదే అవుతుంది. వాళ్ళకి కావాలంటే అమ్ముకోవచ్చు, లీజ్కి ఇచ్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు దాన్ని. సో నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ సెంట్రల్ కమాండ్ సెంటర్ టు బి ఓపెన్డ్ ఫర్ పీడిఎస్ టు స్టార్ట్ ఇన్ విజయవాడ. సో ఒక సెంట్రల్ కమాండ్ సెంటర్ ఏం చేస్తుంది? సెంట్రల్ కమాండ్ సెంటర్ అంటే మొత్తం రైస్ ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి చివరికి ప్రజలకి రీచ్ అయ్యే వరకు ఆ మూమెంట్ ఆఫ్ ద రైస్ ఎట్లా ఉంది. ఇప్పుడు మనం చాలా వరకు చూడొచ్చు పీడిఎస్ రైస్ ఒక ఎఫ్సిఐ గోడౌన్ నుంచి ఏదైనా ఊరికి కానీ టౌన్కి కానీ వెళ్ళే మధ్యలోనే చాలా లాగేసుకుంటారు, దోచేసుకుంటారు. అదేవిధంగా సరిగ్గా గ్రౌండ్ లెవెల్కి రీచ్ కావట్లేదు. అందుకనే ఉద్దేశంతో మొత్తం కంప్లీట్ డిజిటైజ్ చేసి ప్రతి రైస్ ప్రొక్యూర్మెంట్ నుంచి నెక్స్ట్ గోడౌన్కి వెళ్ళడం, గోడౌన్ నుంచి ఒక విలేజ్కి రీచ్ అవ్వడం, అక్కడి నుంచి బెనిఫిషరీకి రీచ్ అయ్యే వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక కమాండ్ సెంటర్తో మనం ట్రాక్ చేస్తాం. అది ఇండియాలోనే ఫస్ట్ కమాండ్ సెంటర్. అది ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే అది విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. సో నెక్స్ట్ మన ఇండియాకే ఆదర్శం ఎందులో? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఉమెన్కి సంబంధించిన ఉమెన్స్ అందరూ కలిసి వాళ్ళు ఏదైనా ప్రొడక్టివ్ ఎకనామిక్ యాక్టివిటీ అనేది చేయడానికి ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్గా తయారవుతారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అయ్యి వాళ్ళు కొంత డబ్బులు వాళ్ళవి మరియు బ్యాంక్కి వెళ్ళి లోన్ తెచ్చుకొని వాళ్ళంటూ ఏదైనా ఒక ఎకనామిక్ యాక్టివిటీ ఒక బిజినెస్ చేస్తారు. ఇది దేశానికే ఆదర్శం మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది. సో అటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎప్పుడు మనం ఏదైనా ర్యాంకింగ్లో ఎప్పుడు ముందుంటాము. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఎప్పుడూ ఉంటుంది. ఇంతకుముందు పసుపు కుంకుమ ప్రోగ్రామ్ అని ఉండేది. ఇప్పుడు కొత్త స్కీమ్స్ వచ్చారు, వైఎస్ఆర్ ఆసరా. సో వైఎస్ఆర్ ఆసరా కింద వాళ్ళు కంప్లీట్ లోన్ వేవియరు. సో అది ఎంత ఇస్తున్నారు ఆ లోన్ వేవియర్ అంటే 27,000 కోట్లు, సుమారు 27,000 కోట్లు 4 ఫేజెస్ 4 దఫాల్లో కంప్లీట్ లోన్ వేవియరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి. నెక్స్ట్ అదేవిధంగా 0 వడ్డీ రుణాలు, జీరో ఇంట్రెస్ట్ లోన్స్ అనేది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇస్తారు. సో దీనివల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ప్రతి విలేజ్లోనే అవుతుంది. సో దీనికోసం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సెర్ప్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పోవర్టీ, రూరల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నీ కలిపి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకున్నారు. దాని పేరు సెర్ప్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్టీ. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పోవర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్. సో ఇది మెప్మా. ఇది ఎక్కడుందంటే ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించిన కంప్లీట్ ఒక హెడ్ ఆర్గనైజేషన్. ఇది అర్బన్ ఏరియాస్ సంబంధించిన సెల్ఫ్ ఆర్గనైజేషన్. సో ఇది ఫస్ట్ ప్లేస్. సో ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఎందులోనూ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దీన్ దయాళ్ అంత్యోదయ్ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్. సో ఈ దీన్ దయాళ్ అంత్యోదయ్ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ప్రమోట్ చేయాలి, పేదరికం అనేది నిర్మూలించాలి. సో అందరు కలెక్టివ్గా కలిసి పనిచేసుకొని పేదరికాన్ని ఎలిమినేట్ చేసే మిషన్ ఇది. సో ఇది ఇంప్లిమెంట్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ యొక్క మెప్మా అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ ర్యాంక్ అనేది వచ్చింది. సో ఇది చాలా గర్వపడాల్సిన విషయం. సో అది ఎందులో వచ్చిందంటే ఇన్ ద సిస్టమాటిక్ ప్రోగ్రెసివ్ అనలైటికల్ రియల్ టైమ్ ర్యాంకింగ్, మరియు దాని పేరు స్పార్క్ 2022. సో ఈ స్పార్క్ ర్యాంకింగ్స్లో మనకి ఫస్ట్ అనేది రావడం జరిగింది. ఇది ఇచ్చింది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో ఇవి అర్బన్ రిలేటెడ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఇస్తారు. సో అందులో మనకి ఏమొచ్చింది? ఫస్ట్ ప్లేస్. సో నెక్స్ట్ రీసెంట్గా ఒక డిబేట్ జరుగుతుంది, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వండి తిరిగి ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద చాలా బర్డెన్ పడుతుంది, మాకు చాలా పెన్షన్ తక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని చాలామంది ఎంప్లాయీస్ అడిగారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన స్టేట్ యొక్క రెవెన్యూని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. అది గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్. సో ఇప్పుడు ఉండేది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లేకపోతే సిపిఎస్. దీని కింద ఎంప్లాయీస్ కాంట్రిబ్యూట్ చేస్తారు,
అదేవిధంగా గవర్నమెంట్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో గవర్నమెంట్ ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేస్తారు, గవర్నమెంట్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు. దానికి సిపిఎస్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. ఇప్పుడు తీసుకొచ్చే మిషన్ స్కీమ్ పేరు గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్. సో ఇందులో కూడా ఎంప్లాయీస్ కాంట్రిబ్యూట్ చేస్తారు, గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇంతకు ముందున్న సిపిఎస్ కింద మ్యాక్సిమం వాళ్ళు లాస్ట్ డ్రా చేసే బేసిక్ శాలరీలో ఒక 40% రావచ్చని అంచనా వేస్తున్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చెప్తుందంటే మీరు లాస్ట్ డ్రా చేసే శాలరీ బేసిక్ శాలరీలో మేము 50% వచ్చేలా చూసుకుంటాము. సో ఏదైనా తక్కువ ఉందంటే ఆ కాంట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశే చేస్తుంది. సో రిటైర్ అయినప్పుడు ఖచ్చితంగా 50% ఆఫ్ దే లాస్ట్ డ్రాన్ శాలరీ వస్తుంది అనేదే ఈ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్. ఇది దేశానికే నిదర్శనం. ఇంకా వేరే రాష్ట్రాలు కూడా గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకువెళ్ళాలని, అటువైపు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అప్రూవ్డ్ ప్రపోజల్ ఫర్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ 30 bedded ఈఎస్ఐ హాస్పిటల్ ఇన్ కర్నూల్. సో ఒక ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ హాస్పిటల్. సో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఈ ఈఎస్ఐ హాస్పిటల్స్లో ఒక స్కీమ్ ఉంటుంది, ఈఎస్ఎస్ఐసి. సో ఈ స్కీమ్లో ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళకి, ఎస్పెషల్ ఎంప్లాయీస్కి, వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్, ఒక ఇన్సూరెన్స్ మోడల్లో ఫ్రీ ట్రీట్మెంట్ రావడానికి ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉంటాయి. కొత్తగా ఒక ఈఎస్ఐ హాస్పిటల్ని కర్నూలులో పెట్టడం జరుగుతుంది. సో ఇది నెక్స్ట్, ఇంకొక స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాంచ్ చేసింది, జగనన్న సురక్ష. సో ఆ స్కీమ్ పేరేంటి, జగనన్న సురక్ష. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, సో అందరికీ బెనిఫిట్స్. మీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా స్కీమ్స్ లాంచ్ చేస్తుంది. మోర్ దాన్ 50,000 crores డీబీటీ ద్వారా ప్రతి బెనిఫిషరీస్కి అనేది వెళ్తున్నాయి. సో అయినా సరే కొంతమంది బెనిఫిషరీస్కి అనేది స్కీమ్స్ అనేది రిసీవ్ కావట్లేదు. సో వాళ్ళు ఎవరైతే మిగిలిపోయిన ఉంటారో ఈ బెనిఫిషరీస్, వాళ్ళు ఈ జగనన్న సురక్ష స్కీమ్ కింద, ఇది మంత్ లాంగ్ ప్రాసెస్, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని లేకపోతే వాళ్ళకి ఏమైనా ఎందుకు బెనిఫిషరీస్ రావట్లేదు అనేది వాళ్ళ దగ్గర ఉన్న విలేజర్ వార్డ్ సెక్రటరీకి వెళ్ళేసి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఎవరైతే బెనిఫిషరీస్ రీచ్ కావట్లేదు వాళ్ళు విలేజర్ వార్డ్ సెక్రటరీస్కి వెళ్ళేసి మాకు బెనిఫిట్స్ రావట్లేదు, అదేవిధంగా వాళ్ళకి ఏమైనా ఐడెంటిటీ కార్డ్స్ కావాలి అంటే, రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఏదైనా కావాలి అంటే ఈ టైంలో ఈ ప్రోగ్రామ్ కింద వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో అది జగనన్న సురక్ష.